శక్తి, ఇప్పుడు మీరు రాసినటువంటి పాటల్లో మహిళల గురించి రాసిన పాటలు చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. చాలామంది ఇప్పటికీ పాడుతూ ఉన్నారు. వాటి నేపథ్యం ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగినప్పుడు 80 ప్రాంతంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఆ టైంలో ఆ మీటింగ్లో పాల్గొన్న తర్వాత అంతవరకు ఉన్న పాటలు ఉద్యమ పాటలు ఉండేవి, స్త్రీల మీద, గ్రామీణ మహిళల మీద ఎక్కువ ఉండేవి. అలా కాకుండా మిడిల్ క్లాస్ చదువుకుంటున్న వాళ్ళు దీని మీద రాస్తే ఎలా ఉంటుంది, అక్కడ నాకు రాయాలనిపించింది. అక్కడ రాస్తే ఆ సమస్యలు తీసుకొని రాస్తే బాగుంటుంది, మిడిల్ క్లాస్ అమ్మాయిల మీద రాస్తే బాగుంటుంది అనిపించింది అని నాగవాణి మేడం దగ్గర పుస్తకం తీసుకున్నాను స్త్రీల సమస్యలకు సంబంధించి. అలాగే ఎంగెల్స్ పుస్తకం వ్యక్తిగత ఆస్తి, ఆ ప్రభావం, అదంతా ఆలోచించి ఒక పాట రాశాను. బంగ్లా మీద బంగ్లా ఉన్న రంగు తేలిన చిన్నవాడు, కారుల్లోన తిరిగేటోడు కోరి నిన్ను వస్తాడాని, చెల్లెమ్మో కలల గనుకే బుల్లెమ్మో, చెల్లెమ్మో కళ్ళాలైతవి నిజమమ్మో, గంగాలో నదుకాకమ్మ నిండు ప్రాణం తీయకమ్మ, చెల్లెమ్మో కన్నీరేల నీకమ్మో, చెల్లెమ్మో మిన్నాగయ్యి లేవమ్మో, అంట్లుతో మీ వంట చేసి కసుబూడ్చి కళ్ళపేసి, ముంగిట్లో నా ముగ్గులేసి నడ్డి విరగ గుడ్డాలు తెకి, చెల్లెమ్మో ఇంటికి బానిస నువ్వమ్మో, చెల్లెమ్మో ఎట్టి బతుకు ఏలమ్మో అంటూ రాశాను. రాజమండ్రి వచ్చిన తర్వాత రమేష్, శ్రీధర్ వీళ్ళందరితో పాటు పరిచయమైన కవి సూర్యవంశీ. సూర్యవంశీ పాటని, అన్నా నేను ఆదిలాబాద్ ఫారెస్ట్లో నేను పనిచేసినప్పుడు ఈ పాట విన్నాను అని ఆయన హిందీలో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. చాలా అద్భుతంగా ఒక రంగ ట్రాన్స్క్రియేటెడ్, అనుసృజన అంటాం కదా, అలా చేశారు కూడా. गंगा में ना कूदो बहन, जानना यूं ही दे दो बहन, बहना रे आंखों में ये आंसू क्यों रे, बहना रे लड़ने को तू हाथ उठा रे అంటూ రాశాడు. అది కూడా చాలా సభల్లో పాడాను. అప్పుడు బాగా హింస, స్త్రీల మీద హింస అనేది బాగా టాపిక్గా ఉంది. అందుట్లో నేను ఈ మిడిల్ క్లాస్ సమస్యలని తీసుకోవడం అనేది అప్పుడు ఈ కొత్త కోణం అవడంతో మహిళలు కూడా ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఇది బాగా ఆ సమయంలో ఎక్కువ పాడారు. తర్వాత సారా వ్యతిరేక మీద కూడా రాశాను. మహిళల మీదే సంజయ్ పిఓడబ్ల్యూ మహాసభలప్పుడు మాకు మహాసభల గురించి పాట రాయాలి, స్త్రీల సమస్య మీద నువ్వు రాయాలని చెప్పి అప్పుడు ఒక పాట ఒక రకంగా సంజయ్ కూర్చోబెట్టి రాయించింది చాలా బలవంతంగా. బలవంతం అంటే మీకు తెలుసు కదా సంజయ్ గురించి, గదమాయించి రాయించుకుంది ఒక రకంగా. నువ్వు రాయాల్సిందే ఇంటికి వచ్చి కూర్చుంది. ఆ పాట అయ్యాకే కదిలింది ఇంటి నుంచి. ఆ పాట ఒకటి బాగా ఒక రకంగా అది, కదలిరా ఓ మహిళ కదలిరా, సమాజ స్థాపనకై సాగిరా, కదలిరా ఓ మహిళ కదలిరా, వేట వృత్తిగా బ్రతికిన ఆటవిక యుగంలోన స్త్రీ రాజ్యం స్థాపించి సమానత చూపినాము, నాగలికని పెట్టినాము, నాగరికత నేర్పినాము, కదలిరా ఓ మహిళ కదలిరా. అవును, ఈ పాట కూడా ఇప్పటికీ పాడుతున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి సభలో కూడా ఇదే పాట ఉంటుంది. అట్లా ఇప్పుడు సారా ఉద్యమం మీద రాసిన పాట ఏంటి? సారా ఉద్యమం మీద అప్పుడు దోబగుంట, తర్వాత వేపకుంట్ల, ఖమ్మం జిల్లా, నెల్లూరు జిల్లా దోబగుంట్ల, ఖమ్మం జిల్లాలో వేపకుంట్ల, ఈ రెండు ఉద్యమాల్లో నేను వేపకుంట్ల మొత్తం తిరిగాను. అలాగే తూర్పుగోదావరిలో కూడా తిరిగాను. పులిజూదు అనే ఒక నవల కూడా రాశాను సారా ఉద్యమం మీద. అదే నా మొదటి నవల, ఇప్పుడు వరకు 2 నవలు రాయలేదు. సారా ఉద్యమం మీద రాసిన నవల. అప్పుడే ఒక ఉద్యమం మీద రాయాలి, ఎలా రాయాలి అన్నప్పుడు అబ్బులు అనేది ఉండేవాడు ఒక కార్యకర్త మాకు. అలాగే సుబ్బులు అనేది కూడా పాపులర్ పేరు గోదావరి జిల్లాలో.
ఈ ఇద్దరి మీద కలిపి ఒకటి భార్యాభర్తల సంవాదం లాగా అబ్బులు సుబ్బులు అని చెప్పి ఒక తాగుబోతు భర్త తాగుడిని వ్యతిరేకించే భార్య ఇద్దరి మధ్యన తాగేసి వచ్చి అలిగిన భార్యని కాకినాడ కోక తెస్తా, రాజమండ్రి రైక తెస్తా, పెద్దపురం దుద్దులు తెస్తా, మండపేట మట్టెలు తెస్తా, నువ్వు కోరుకుంటే కోటగుమ్మం కొత్త పట్టు చీర తెస్తా, అబ్బులు ఆ సుబ్బులు ఓ సంత మాటలాడబోకే సుబ్బులు, సుబ్బులు నన్ను ఒంటరోణ్ణి చెయ్యమాకే సుబ్బులు అనగానే తాగుబోతు మాటలాడిని తెల్లవారుజాము దాకే, తెల్లారేసరికి మళ్ళీ కళ్ళుకు తీలేస్తదోరి, సంధ్యాల కళ్ళ మళ్ళీ సారకు తీలేస్తదోరి, సుబ్బులు అబ్బులు నేను ఆగలేను ఇంకా నీతో అబ్బులు, అబ్బులు ఈ కాపురాన్ని చేయలేను అబ్బులు. ఈ పాటకు సంబంధించింది నాకు గొప్ప జ్ఞాపకం ఏంటంటే, ప్రజాపంద పార్టీ రాష్ట్ర మహాసభలు ఫారెస్ట్లో జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైము ఆదివాసీ గాయకురాలు వసంత నేను పాడాము. కరుడుగట్టిన విప్లవకారులు అందరూ లేచి ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం నా జన్మలో ఒక అద్భుతమైన అనుభూతి అది. ఈ పాట కూడా మన మిత్రులందరూ ప్రధానంగా భాస్కర్, సుజాత ఈ ఇద్దరు కూడా దీన్ని మొత్తం మనం గ్రామంలో భార్యాభర్తలుగా నటించి ప్రదర్శనలు ఇచ్చారు. ఇది ఆ సారా వ్యతిరేక ఉద్యమంలో చాలా ఇది బాగా పాపులర్ అయినటువంటి పాటల్లో ఇది ఒక అది చాలా ఇంపాక్ట్, అంటే పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చిన పాట అది. అది బాగా తూర్పుగోదావరి జిల్లా ఎటకారం అప్పటికే, అంటే మా భద్రాచలమే అంత మిక్స్డ్ ప్రాంతం, ఖమ్మం జిల్లా అంతే భద్రాచలం ఇంకా ఆ గోదావరి జిల్లా వాళ్ళ ప్రభావం కూడా నాకు బాగా పనిచేసింది. ఆ తునితగు అంటారు, అది తెల్లారదన్నమాట ఎప్పటికైనా తునితగు అంటే, అలాగే శనిలాగా తగులుకోకే తునితగు వేసుకోకే అని చెప్పి ఆ భార్యాభర్తల సంవాదంలో ఆ రకమైన మాండలికం అంతా కూడా తీసుకురాగలిగాను ఆ పాటలో. అలా పాట ఒక మంచి పాటగా మిగిలింది.